ఎన్సీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 100 సంవత్సరాల పాటు మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ప్రజలకు సేవ చేస్తూ వస్తుందంటే ప్రజల్లో ఆ బ్యాంక్ కమిటీ సిబ్బంది చూరగొన్న నమ్మకమే కారణమన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 100 సంవత్సరాల వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వం సహకార బ్యాంకులను నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటి బలోపేతానికి సహకారం అందిస్తున్నారన్న మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు 100 సంవత్సరాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రముఖులు, కూటమి పార్టీల నాయకులు. 100 సంవత్సరాల పాటు మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు ప్రజలకు సేవ చేస్తూ వస్తుందంటే ప్రజల్లో ఆ బ్యాంకు కమిటీ సిబ్బంది చొరగొన్న నమ్మకమే కారణమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా, బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు వద్ద 100 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మురళి, పులివర్తి నాని, ఎమ్మెల్సీ రమేష్, పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు, మిట్స్ డ్రీమ్ యూనివర్సిటీ ఛాన్సలర్ విజయభాస్కర్ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, జనసేన నాయకురాలు ధారం అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా, చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో మదనపల్లె వాస్తవ్యులు గంగారపు పెద్దరెడ్డెప్ప 425 రూపాయల మూలధనంతో ఈ బ్యాంకును ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 100 కోట్ల రూపాయల డిపాజిట్లతో ముందుకు సాగుతుందని చెప్పారు. 100 సంవత్సరాలుగా జాతీయ బ్యాంకులకు ఏమాత్రం తీసిపోని విధంగా మదనపల్లె ప్రజలకు సేవలు అందిస్తుందని, ప్రస్తుతం 3 బ్రాంచీలతో సాగుతున్న ఈ బ్యాంకు త్వరలోని రాయలసీమ వ్యాప్తంగా బ్రాంచులు ప్రారంభించి ఇటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, అటు ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను గత వైసీపీ ప్రభుత్వం జిల్లా చేయకుండా ద్రోహం చేస్తే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మదనపల్లెను జిల్లా చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఇందుకు సహకరించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆహ్వానిస్తున్నాను. రమేష్ నాయుడు గారు చైర్మన్ చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్, షంషీద్ గారు చైర్మన్ మదనపల్లి, గురుప్రకాష్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డిఎన్ సతీష్ గారు, సార్ సతీష్ గారు అప్పుడే పిలిచారు. కృష్ణ కుమార్ గారు ప్లీజ్. మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉంటే నాని అన్న అండ్ మా శాసనసభ్యులు ఒకసారి చూడండి అన్నా. పెద్దారెడ్డి గారు స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టౌన్ బ్యాంక్ ఆఫీసులు ఎదగాలని చెప్పి ఈ రోజు దాదాపు 100 కోట్ల డిపాజిట్లు, అదే కాకుండా 175 కోట్ల టర్న్ ఓవర్ ఈ రోజు నిత్యం ప్రజల్లో మధ్యలో నేషనల్ బ్యాంకులు సమానంగా నిత్యం పనిచేస్తున్న బ్యాంక్ ఏదైనా ఉందంటే మదనపల్లి టౌన్ బ్యాంక్. నేను చైర్మన్ గారికి తెలియజేస్తున్నాను, మీరు ఇక్కడికి పరిమితం కాకూడదు. 4 జిల్లాలో ఒక సంవత్సరం లోపల 10 బ్రాంచ్లు ఓపెన్ చేయాలా, మీరు చాలా సిస్టమ్స్ ఫాలో చేయాలా. తప్పకుండా టౌన్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ సమానంగా మీరు ఈరోజు ఎదగాలని చెప్పి కోరుతున్నాము. ఇదే కాకుండా ఇది ఒక అవకాశం, 10 మంది యువతకు ఉద్యోగాలు కల్పించే అవకాశం, మంచి రెస్పాన్సిబుల్ బ్యాంక్ గా పనిచేసే అవకాశం, సకాలంలో ప్రజలకు సేవ చేసే అవకాశం. ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలి.
చేసుకుంటూ ఎవరైతే మెరిట్స్ పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకందరికీ ఉద్యోగాలు కల్పించి బ్యాంకు ఉన్న నమ్మకానికి ఇంకా పెంచారు. ఈ రోజు 100 కోట్ల రూపాయలు డిపాజిట్లు వచ్చాయంటే ఒక పరిపాలన దక్షత ఏదుందో బ్యాంక్ సకాలంలో బాధ్యతగా తన లిమిట్స్ లో ఉంటూ ఆర్బీఐ రూల్స్ పాటిస్తూ పూర్తి స్థాయిగా ఆర్బీఐ ఇలా చెప్తే అలా వింటూ సకాలంలో బ్యాంకు పనితీరు బాగుంటేనే రేపు ఆ బ్యాంకు ప్రజా బ్యాంక్ కింద ప్రజలు పూర్తిగా నమ్ముతారు. ఎక్కడైనా ఆ బ్యాంక్ అని బాధ్యతగా లేకపోతే ఎవరు ఆ బ్యాంక్ నమ్మరు, మళ్ళా ఆ బ్యాంక్ దివాలా తీసే సందర్భాలు వస్తాయి. ఎన్నో బ్యాంకులు మనం చూసాం. ఈ రోజు టౌన్ బ్యాంక్ ఏదైతే కార్యక్రమం 100 సంవత్సరాల కార్యక్రమంలో మన పాత ఉమ్మడి జిల్లా నాయకులందరూ మనం కలవడం ఒక శుభదాయకం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకా జిల్లా విభజన కాలేజీలు అంతా కలిసి ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వేదికలో. కాకపోతే మేము గెస్ట్ హౌస్ లో కూడా అదే మాట్లాడుకున్నాం. తప్పకుండా మన జిల్లా మదనపల్లి జిల్లాగా మనకు ప్రసాదించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా ఎప్పుడు వస్తే కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక 50,000 నుంచి 1,00,000 మందితో స్వాగతం పలుకుతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా రేపు నెలలో కన్ఫర్మ్ ఇప్పుడు ప్రిలిమినరీ గెజిట్ వచ్చింది. కన్ఫర్మేషన్ గెజిట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ పీలేరులో పెట్టాం, సెకండ్ ప్రోగ్రామ్ మదనపల్లిలో ఇప్పుడు వేదిక పైన ఉన్న నాయకులు ఇంకా మిగతా నాయకులందరికీ తీసుకొని ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి మనం బాధ్యత చాటుకోవాలా. మదనపల్లి మన కళ. మదనపల్లి జిల్లా ఏ ఒక్క నాయకులు ఇవ్వలేదు, అందరూ వైసీపీ నాయకులు జీవితాలతో ఆడుతున్నారు. ఈ రోజు ఏదైతే అన్న పాదయాత్రలో లోకేష్ బాబు గారు చెప్పించారు, అదే విధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పీలేరు వచ్చినప్పుడు చెప్పించారు. అదే మదనపల్లికి వచ్చినప్పుడు 2024 పోయిన ఎలక్షన్ లో 24లో మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్లే మన కిషోర్ అన్న ఎప్పటికప్పుడు ఆ వీడియో సీఎం గారికి, సీఎంఓకి, అదే విధంగా సాయి ప్రసాద్ గారికి, అదే విధంగా ఎవరైతే సబ్ కమిటీ ఉన్న నాయకులకి అందరికి, ఎమ్మెల్యేస్ కి, మంత్రులకి అందరికి పంపించి స్థాయిగా వాళ్ళు గుర్తు చేస్తే మనం జిల్లా సాధించాం. జిల్లా సాధించిన దాంట్లో ఈ రోజు మనకు పండుగ వాతావరణం. ఎక్కడ చూస్తే మదనపల్లిలో పండుగ జరుగుతోంది. ఇప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ వచ్చి అంజూరు బిడ్డ మీద 10:30 నుంచి వెయిట్ చేస్తున్నారు. దాదాపు 500 మంది ఉన్నారు అక్కడ. ఇంకా మన జిల్లా నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చినప్పుడు మన బాధ్యత వాళ్ళకి స్వాగతం పలకల్లా, వాళ్ళతో ఉండాలా. అందుకోసం ఈ రోజు టౌన్ బ్యాంక్ మరింత బాధ్యతగా, మరింత మంచిగా అభివృద్ధి చెంది పూర్తి స్థాయిగా ఇది రాయలసీమలో అన్ని జిల్లాలో దాదాపు 10 బ్రాంచ్లు పెట్టి మంచి సర్వీసులు ఇవ్వాల. మరొకసారి నేను టౌన్ బ్యాంక్ చైర్మన్ గారికి, ఆయన డైరెక్టర్స్ కి, అదే విధంగా సిఇఓకి, వాళ్ళ ఎంటైర్ స్టాఫ్ కి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తర్వాత నేను చేపట్టినప్పుడు చైర్మన్ 20 కోట్ల రూపాయల మటుకే డిపాజిట్లు ఉంటే దాన్ని ఈ రోజుకి పెద్దల వేదిక మీద ఉన్న ముఖ్యంగా మా శాసనసభ్యులు, మదనపల్లి శాసనసభ్యులు ఆ రోజు కూడా ఇంతకు ముందు కాంగ్రెస్ లో శాసనసభ్యులు ఉన్నారు, ఈ రోజు తెలుగుదేశంలో శాసనసభ్యులు టౌన్ బ్యాంక్ విషయంలో ఏ రోజు కూడా జోక్యం చేసుకోవాలా. ఎందుకంటే బ్యాంక్ అంటే బ్యాంక్ మాదిరి చూడాలా, ఇది ఒక పద్ధతిగా పోవాలా అని చూసే వ్యక్తి మన శాసనసభ్యులు కూడా షాజహాన్ బాషా గారు. ఇప్పుడు ఈయన ఈ రోజు 100 కోట్ల డిపాజిట్లు, 175 కోట్ల టర్న్ ఓవర్, 3 బ్రాంచీలతో ముందుకెళ్తున్నాం. నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో, లాస్ట్ ప్రభుత్వంలో అవకాశం లే, బ్యాంకులు కూడా పార్టీలు ముద్దరేసి మమ్మల్ని కానికుండా దూరం పెట్టారు. అట్లనే ఇంకోరికేమైనా చైర్మన్ ఇచ్చారా, ఇన్ఛార్జ్ చేశారంటే మదనపల్లిలో వేల. అయితే మనము గమనించాల్సిన విషయం ఏమంటే ఈ రోజు కూడా బ్యాంకు ఒక పద్ధతిలో పోతా ఉందంటే నాతో పాటు డైరెక్టర్లు, వైస్ చైర్మన్ భాస్కర్, పేరు డైరెక్టర్లు కానీ, మా స్టాఫ్ సిఇఓ ప్రసాద్ గారు కానీ, మేనేజర్లు రవిచంద్ర రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. ఈ రోజు ఒక పద్ధతిలో తీసుకుంటా పోతున్నామంటే ఆ రోజు ఫౌండర్ గంగారపు పెద్దపరెడ్డి గారు ఆ రోజు ప్రజాస్వామ్యం లేకుండా భూస్వామి వ్యవస్థ నడుస్తుంటే 1924 కోఆపరేటివ్ వ్యవస్థ మదనపల్లిలో దీన్ని తీసుకొచ్చి ఫౌండర్ గా నిలబడి ఈ బ్యాంకు ముందేశారు.
అదే పద్ధతిలో దాని తర్వాత చింతల రామిరెడ్డి అనే వ్యక్తి దీనికి చైర్మన్ అయినాడు. ఆయన కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఉంటే దాని తర్వాత మీ అందరికీ తెలుసు టిఎన్ నాగిరెడ్డి గారు ఈ జిల్లాకు అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన విఐకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ బ్యాంకును నాగిరెడ్డి హయాంలో నాగిరెడ్డి గారు కీర్తి సేవల హయాంలో ఈ ప్రధాన కార్యాలయం కట్టినప్పుడు ఆయన ఓపెనింగ్ వచ్చారు. ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ఓపెన్ చేశారు. అదేవిధంగా ఆయన తర్వాత ఆయన తమ్ముడు టిఎన్ విశ్వనాథ్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన కూడా ఈ బ్యాంకులో పనిచేశారు. దాని తర్వాత టిఎన్ నాగిరెడ్డి కొడుకు నీలం సంజయ్ రెడ్డి అల్లుడు రఘురామరెడ్డి గారు ఈ సమితికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు, ఆయన కూడా బ్యాంకు చైర్మన్. అయితే ఈ నియోజకవర్గంలో రాజకొండవరకు చరిత్ర ఉంది. ఆ చరిత్రలో భాగమై ఆర్వి కృష్ణకుమార్ గారు కూడా చైర్మన్ గా ఉన్నారు. దాని తర్వాత ఆర్వి విజయ్ కుమార్ ఉన్నారు. వాళ్ళందరి తర్వాత నాకు అవకాశం వస్తే 20 కోట్లదే ఈ నియోజకవర్గంలో ఆ రోజు నేను చైర్మన్ అయితే ఇంకా ఈ బ్యాంక్ పోతుంది అనేవాళ్ళు. అయితే దాన్ని పట్టుదలతో దీన్ని పెంచాలనే ఉద్దేశంతో 100 కోట్లు చేసి డిపాజిట్లు 170 కోట్లు టర్నోవర్ చేసిన ఘనత దీనికి తోడు రాజకీయ నాయకులందరూ, ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ఎప్పుడు కూడా మేము ఏం చెప్పినా కూడా ఇది పొగడ్త కాదు. షాజహాన్ బాషా గారు నాకంటే చిన్న వయస్కులైనా కూడా మేము చెప్తే ఆలోచించి ఈ నియోజకవర్గంలో ఎవరు పోయినా ఈ మా శాసనసభ్యులకి ఆయన దగ్గరికి పోయిన వ్యక్తులకు అందరికీ కూడా మర్యాద ఇచ్చి మీరు పోనీ నేను ఉండాలని భుజం తట్టే వ్యక్తే మా షాజహాన్ బాషా. కాబట్టి మేమందరం కలిసిపోతున్నాం. ఈ రోజు నేను రేపు కానీ తెలుగుదేశం ముద్ర వేసుకున్నాం. మాకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదవి లేకుండా మేము ఆశించలా, వాళ్ళ దగ్గరికి పోయి తలంచలా, మాకు అవసరం లే. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. నేను షాజహాన్ బాషాకి అడిగినాను, నేను మున్సిపాలిటీ అవకాశం ఉంటే నువ్వు మున్సిపాలిటీ కదా అన్నాను. వద్దు, ఈ 100 సంవత్సరాల పండుగ చేయాలా, నేను చైర్మన్ ఉండి నా హ్యాండ్లో 100 సంవత్సరాలు పూర్తి చేయాలంటే సరే అన్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయుల మంత్రి అమర్నాథ్ రెడ్డి గారికి, కిషోర్ కుమార్ రెడ్డి గారికి, షాజహాన్ బాషా గారికి, నాని గారికి, మురళీమోహన్ గారికి, శ్రీకాంత్ గారికి, సురేష్ గారికి, బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ గారికి, మీ ముందర ఉన్న మన సభ్యులు, డిపాజిట్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, నాతో పాటు సిబ్బంది, డైరెక్టర్లు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా సమయభావం లేదు, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. వైసీపీ హయాంలో సహకార బ్యాంకులను నిర్వీర్యం చేసే దిశగా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకార బ్యాంకుల బలోపేతానికి కృషి చేశారని మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వద్ద 100 సంవత్సరాల వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు షాజహాన్ బాషా, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులవర్తి నాని, మురళి, ఎమ్మెల్సీ రమేష్, పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ మహర్షి భాస్కర్, డైరెక్టర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మొదటగా బ్యాంకు వ్యవస్థాపకులు గంగారపు పెద్దరెడ్డప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బ్రిటిష్ వారి పాలనలో ప్రారంభమైన మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు 100 సంవత్సరాలను పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. 100 కోట్ల రూపాయల వరకు మూలధనం ఉందంటే ఈ బ్యాంకు ప్రజల్లో ఏ మేర నమ్మకాన్ని సంపాదించిందో అర్థం చేసుకోవచ్చన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సహకార బ్యాంకులకు సంబంధించి కమిటీ ఎన్నికలు, ఆఫీసర్ పాలనలో ఈ బ్యాంకుల అభివృద్ధిని వెనక్కి నెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమిటీల ఎన్నికకు పచ్చజెండా ఊపి అభివృద్ధికి సహకరించారని గుర్తు చేశారు. అదేవిధంగా అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను జిల్లాగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టౌన్ బ్యాంక్ ఇక్కడ ఫౌండేషన్ తో ఈ సంస్థను స్థాపించి 1924 ప్రోత్సాహం ఆ సంస్థను మొట్టమొదటిగా గంగారపు పెద్దపరెడ్డి గారు, రెండవసారి సి రామరెడ్డి గారు, మూడవ తరం టిఎన్ నాగిరెడ్డి గారు, 4వ తరం టిఎన్ విశ్వనాథ్ రెడ్డి గారు
నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ బ్యాంక్ రాజమండ్రి వారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రమేష్ నాయుడు గారు చైర్మన్ చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్, షంషీర్ గారు చైర్మన్ మదనపల్లి, గురుప్రకాష్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డిఎన్ సతీష్ గారు, సార్ సతీష్ గారు అప్పుడే పిలిచారు. కృష్ణ కుమార్ గారు ప్లీజ్. మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉంటే నాని అన్న అండ్ మా శాసనసభ్యులు మొట్టమొదటిగా ఈ కార్యక్రమం షాజహాన్ బాషా గారికి అందించవలసింది తెలియజేస్తూ వారి తర్వాత పూతలపట్టు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్గా పేరుగాంచినటువంటి మదనపల్లి అర్బన్ బ్యాంక్ కోఆపరేటివ్ సంస్థ 100 సంవత్సరాలు దాటి 101వ సంవత్సరంలో అడుగుపెట్టి బ్రహ్మాండంగా ఈ మదనపల్లి ప్రాంతంలో ఉండేటువంటి సభ్యులందరికీ కూడా సేవా కార్యక్రమాలు కానీ వ్యాపారం కానీ వారికి ఉపయోగకరంగా పనిచేసినటువంటి ఈ బ్యాంకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాలక వర్గానికి, సభ్యులకు, అందరికీ, అధికారులకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సహకార సంఘాల గురించి ఇప్పుడే పెద్దలు చాలామంది మాట్లాడారు. భారతదేశంలో 1904లో సహకార వ్యవస్థ స్టార్ట్ అయితే 18వ దశకంలోనే ప్రపంచంలో బ్రిటన్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మన దేశంలో 1904లో స్టార్ట్ అయితే మదనపల్లిలో 1924లో పెద్దలు, పూజ్యులు, ఈ యొక్క సంస్థ వ్యవస్థాపకులు పెద్దారెడ్డి గారు, పెద్దారెడ్డి రెడ్డప్పరెడ్డి గారు, అంటే రాటకొండ గంగారపు కదా, గంగారపు పెద్దారెడ్డి గారు ఈ సంస్థని స్థాపించడం. ఇది 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా, ఎందుకంటే మొదటి సంవత్సరం నేను చూశాను. వారు ఆ సంస్థ స్థాపించిన తర్వాత మొదటి సంవత్సరం 2 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఆదాయం సంపాదించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 120 కోట్ల పైన బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు ముందుకు తీసుకొచ్చారంటే ఇది నిజంగా దీన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో చాలా కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి, ఇదొకటే కాదు. పుంగనూరు కోఆపరేటివ్ ఉంది, ప్రతి మున్సిపాలిటీలో ఉంది, ప్రతి పట్టణంలో కోఆపరేటివ్ బ్యాంకు వ్యవస్థలు ఏర్పాటయ్యాయి, చాలా కనుమరుగయ్యాయి. ఈరోజు రాష్ట్రంలో పనిచేసేటువంటి ఈ యొక్క సహకార సంస్థలు అటు అర్బన్ బ్యాంకులు కావచ్చు, రూరల్ బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటిలో ఇంకా బాగా వ్యాపారం చేస్తూ వారి సభ్యులకు లాభాపేక్ష లేకుండా వారికి సహకారాన్ని, సేవను అందించేటువంటి బ్యాంకులు ఇంకా నిలబడుతున్నాయంటే దానికి ఆ యొక్క పాలక వర్గాల యొక్క కార్యక్రమాలు ఏవైతే నిర్వహిస్తున్నారో వారు బ్రహ్మాండంగా ఆ బ్యాంకును ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవి నిలబడ్డాయి. ఇవి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలా. ఇటువంటివి మనం ఎంకరేజ్ చేస్తేనే ఇంకా కూడా భవిష్యత్తులో ఈ యొక్క సంస్థలు వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ముఖ్యంగా ఈ సహకార వ్యవస్థకు సంబంధించి ప్రజల చేత ప్రజల కోసం ఏర్పాటయ్యేటువంటి సహకార సంస్థలు ఇవి ప్రజల కోసం ఏర్పాటయ్యేటువంటి సహకార రంగంలో ఈ సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. భారతదేశ చరిత్ర ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా కూడా ఈ కోఆపరేటివ్ వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ కోఆపరేటివ్ సంస్థలు కొన్ని పటిష్టంగా పనిచేస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. చాలా చోట్ల అవినీతిలో కూరుకుపోయినటువంటి సంస్థలు ఉన్నాయి,
చాలా చోట్ల సక్రమంగా పనిచేయటం ఉన్నాయి. ఎందుకు ఆ విషయం చెప్పానంటే ఈరోజు అసెంబ్లీలో కూడా ఒక క్వశ్చన్ వస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కోఆపరేటివ్ వ్యవస్థల పైన ఒక హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ హౌస్ కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే నేను ఆ కోఆపరేటివ్ సంస్థ నుంచి నేను ఎదిగా. కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యింది. ఇదే కోఆపరేటివ్ బ్యాంకులో 2018 అనుకుంటా నేను ఇక్కడ ఏటీఎం కూడా ఆ రోజు నేను ఓపెన్ చేసినటువంటి ఏటీఎంఏ ఈరోజు ఈ యొక్క బ్యాంకు పరిధిలో ఉంది. అంటే ఈ కోఆపరేటివ్కి సంబంధించినటువంటి వాటిపైన చేసేటువంటి పాలక వర్గాలు, అదేవిధంగా దానికి ఉన్నటువంటి సభ్యులు తీసుకున్నటువంటి డబ్బును సక్రమంగా సకాలంలో తిరిగి కట్టాలి. తిరిగి కట్టకపోతే ఆ బ్యాంకు మనది, మనందరం కలిసి పెట్టుకున్నటువంటి బ్యాంకు. అది సక్రమంగా తిరిగి కట్టుకుంటా వెళ్తే ఖచ్చితంగా కూడా ఆ సంస్థలు ఇంకా వృద్ధి చెందుతాయి. బ్రహ్మాండంగా దాంట్లో వచ్చేటువంటి లాభాలు మళ్ళీ ఆ సభ్యులకే చేరుతాయి. ఈరోజు ఆ సభ్యులే ఆ లాభాలు కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరైతే సభ్యులుగా ఈరోజు నాకు తెలిసి అర్బన్ బ్యాంకులో 25 లక్షల దాకా కూడా డైరెక్ట్గా లోన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అర్బన్ బ్యాంకులో దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి చేయాలి. ఇదే కాదు, ఈరోజు ఈ సహకారకు సంబంధించి ఈరోజు మిల్క్ సొసైటీలు బ్రహ్మాండంగా పనిచేసేట్టు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే మండలానికి 1-2 బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని డిసిసిబిలు బ్రహ్మాండంగా కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డ్ నుంచి మనకు కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడానికి మనం బ్యాంకు తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి మనం కట్టుకుంటా పోతే ఎక్కువ కూడా మనకు కేంద్రం నుంచి సహకారం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలో కోఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థ బలమైనది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. ఎవరైతే పాలక వర్గం ఉన్నారో, ఎవరైతే సభ్యులుగా ఉన్నారో అది మన బ్యాంక్ అనుకొని, మన సంస్థ అనుకొని మనం చేసుకోగలిగితే ఇంకా 10 కాలాల పాటు, ఇంకా ఒక 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఈ యొక్క సంస్థ నిలబడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది బ్రహ్మాండంగా చరిత్ర కలిగినటువంటి సంస్థ మదనపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది. ఎంతో మంది పెద్దలు, అప్పుడే విద్యాసాగర్ చెప్పినట్టు ఎంతో మంది పెద్దలు ఇంతవరకు పనిచేసినటువంటి చైర్మన్ల కష్ట ఫలితం కూడా ఈ యొక్క బ్యాంకులో ఉంది. వాళ్ళందరి స్ఫూర్తితో ఈ బ్యాంకును మరింత కాలం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా ఆ పాలక వర్గాన్ని కోరుకుంటూ, అదేవిధంగా సభ్యుల్ని కోరుకుంటూ, ఇక ముఖ్యంగా అప్పుడే కిషోర్ 2 విషయాలు చెప్పాడు. ఈరోజు బ్రహ్మాండంగా కూడా మనకు సంతోషంగా ఈ కార్యక్రమానికి మేమందరం రావడానికి కారణం కూడా అదే. మదనపల్లి జిల్లా అనేది ఎప్పటి నుంచినో చిరకాలమైన కోరిక. గత ప్రభుత్వంలో ఇక్కడ జిల్లా ఏర్పాటు చేయాలని ఆ రోజు ప్రతిపక్షంలో మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మేము పక్క జిల్లాలో, అంటే ఈరోజు రేపు నెల తర్వాత ఈ యొక్క మదనపల్లి జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా 3 జిల్లాలుగా ఏర్పాటు అవుతూ ఉన్నాయి. అంటే మదనపల్లి జిల్లాతో అనుబంధం మాకంతా ఎక్కువ. ఎందుకంటే పలమనేరు, కుప్పానికి అనుబంధం ఎక్కువ. మేము చిన్నప్పటి నుంచి మాకు తెలిసిందల్లా మదనపల్లి రెవెన్యూ డివిజనే. భారతదేశంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ ఏదైనా ఉనిందంటే అది మదనపల్లి రెవెన్యూ డివిజనే. నేను గతంలో ఒకసారి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేను పోయి అడిగా, నేను శాసనసభ్యుడిగా, ప్రతిపక్షంలో నేనున్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇది తప్పకుండా మీరు చేయాలా, మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఇది మాకు పలమనేరు కూడా సపరేట్ చేయండి అంటే, వద్దు, ఇది చరిత్ర, భారతదేశంలో అతి పెద్ద రెవెన్యూ డివిజన్, దీన్ని విడదీసేది నాకు ఇష్టం లేదని చెప్పి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటలు కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అయితే గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు జిల్లాలను ఇష్టం వచ్చినట్లు, వాళ్ళకు నచ్చినట్టు తెంచి పాడేసి ఈరోజు అందరినీ వాళ్ళ మనసులు ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు. ఈరోజు ఎక్కడనో ఈ మదనపల్లి వాసులకు ఒక పక్క ఎక్కడనో పోయి రాయచోట్లో ఆ ప్రాంతంలో ఉండేటువంటి అలవాట్లు, ఈ ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి.
ఈ ప్రాంతంలో ఉండే మనం అందరం కూడా కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు నేను అప్పుడే చెప్పా, ఈరోజు మదనపల్లి జిల్లా పక్కన నేనున్న మదనపల్లి అంటే సొంతూరుగానే అనిపిస్తుంది. నేనేం మీకు మదనపల్లికి ఎక్కడో దూరం ఉన్నట్టు మాకు అనిపించదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయంగా కానీ అన్ని రకాలుగా మదనపల్లితోనే మాకు అనుబంధం ఎక్కువ. ఎందుకంటే మా ఉండే ఊరు మా పల్లి నుంచి నేరుగా రావాలంటే మాకు అతి దగ్గర మదనపల్లి. బోయకొండ దారిలో వస్తే కరెక్ట్గా 30 కిలోమీటర్లో మీకు మదనపల్లికి వస్తాం. మా తాతల కాలం నుంచి మదనపల్లిలో వ్యాపారం కానీ ఏదైనా కొనాలన్నా అందరం కూడా మదనపల్లికి వచ్చి కొనేవాళ్ళే. మేము చిత్తూరుకి పోయి ఎప్పుడు కొనేవాళ్ళు కాదు. ఈ వెస్టర్న్ పార్ట్ కల్చర్ అంతా కూడా ఒక రకమైనటువంటి కల్చర్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ జిల్లా ఇక్కడికి రావడం నిజంగా కూడా చాలా సంతోషం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో, లోకేష్ బాబు గారు ఏదైతే పాదయాత్రలో మాట చెప్పారో ఖచ్చితంగా కూడా ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు ఈ జిల్లాను ప్రకటించని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను పలమనేరు శాసనసభ్యుడిగా నన్ను కూడా మీరేదో పక్క జిల్లా కింద చూడొద్దండి. నేను మీకు దగ్గరోడే పక్కన ఉండేవాడే కాబట్టి నేను కూడా మీలో ఒకటిగానే నన్ను పక్కన చూడండి. ఎందుకంటే కాలు అట్టు పెడితే నాకు ఉండేది మీ జిల్లానే, మదనపల్లి జిల్లా పెడతాం. లాస్ట్ పంచాయతీ నాది. కాలు పెట్టినా భూములు పెట్టినా అన్ని మదనపల్లి జిల్లాకి రావాల్సిందే. కాబట్టి ఈ జిల్లాతో అనుబంధం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేశానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు 2025లో మనకు మదనపల్లి జిల్లా రావడం జరిగింది. చాలా సంతోషం అందరికీ. ఎందుకంటే ఆ రోజు మినీ మహానాడు మదనపల్లిలో జరిగినప్పుడు మనము చంద్రబాబు గారితో మాట చెప్పేయడం జరిగింది మినీ మహానాడులో. తర్వాత పీలేరులో మీటింగ్లో, లోకేష్ గారి పాదయాత్రలో, అన్ని మీటింగ్లో, అన్ని సందర్భాల్లో మనము మాట చెప్పినాం ఆ రోజు జిల్లా. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి అందరికీ మనము రుణపడి ఉండాలి. ఎందుకంటే జిల్లా చాలా పెద్ద విషయం. మనకు వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఉండే ఎంపీ మిథున్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఇక్కడ అప్పుడు లోకల్గా ఉండే మదనపల్లి ఎమ్మెల్యే కానీ, పీలేరు ఎమ్మెల్యే అప్పుడు చింతల రామచంద్రారెడ్డి వాయిలపాడులో రాయచోటి ముద్దు, మదనపల్లి వద్దు అని చెప్పి ధర్నా చేస్తా ఉన్నారు. మదనపల్లి మీటింగ్ కోసం మనం ఇక్కడికి వస్తా ఉంటే ఆ రోజు మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దు అని చెప్పి ధర్నా కార్యక్రమాలు చేశారు ఆ రోజు. ఈరోజు వైసీపీ నాయకులు మన జిల్లాను 3 భాగాలు చేసేశారు: తిరుపతి, చిత్తూరు, మదనపల్లి. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, రామారావు గారు ఉన్నా ఎప్పుడు జిల్లా సపరేట్ అయిండదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో చిన్న చిన్న జిల్లాలు చేసి చాలా సమస్యలు వచ్చినాయి. రాయచోటికి మనం వ్యతిరేకం కాదు, లేదా కడప జిల్లాకు మనం వ్యతిరేకం కాదు. ఆ రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు స్టేజ్ పైన ఏం చెప్పామంటే, నేను కూడా ఆ రోజు మీటింగ్లో మాట్లాడినప్పుడు, కడప జిల్లాలో 2 కాకపోతే 3 చేసుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మనకు అభ్యంతరం లేదు. మమ్మల్ని కలపద్దండి కడప జిల్లాతో, మాకు ఎటువంటి సంబంధాలు లేవు, వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళ సంస్కృతి వేరే, సంప్రదాయాలు వేరే. చిత్తూరు జిల్లా 1911లో మనకు చిత్తూరు జిల్లా వచ్చింది. మీకు గుర్తుంటుంది, కుప్పము, పొలమనేరు కూడా మదనపల్లి సబ్ డివిజన్. మనకు ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరే మనకు మదనపల్లిలో ఉంది ఎప్పుడు కానీ. ఎన్నో సంవత్సరాలు, 70-80 సంవత్సరాలు. ఈరోజు 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ బీటీ కాలేజీకి వచ్చి ఆ రోజు నేషనల్ యాంథమ్ అక్కడ చేయటం జరిగింది. ఋషివాణి స్కూల్ కావచ్చు, ఎమ్మెల్యేల హాస్పిటల్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అన్ని బెసెంట్ అండ్ శానిటోరియం కావచ్చు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాడిన గడ్డ మదనపల్లి. ఆ రోజు మేము గుర్తు చేశాం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి. మన మాట చెప్పినాం, మన మాట పైన ఉండిన దానికి మనము మదనపల్లి వాసులు కానీ మేము కానీ జీవితాంతం ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండాలి మనమంతా కూడా. ఎందుకంటే వైసీపీ నాయకులు ఆ రోజు మోసం చేశారు. ఇక్కడ ఉండే లోకల్ ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ మోసం చేశారు. మనకు కడప జిల్లా కావాలని చెప్పి చేసుకోవటం జరిగింది. ఈరోజు మనకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చింది. మదనపల్లి పెద్ద మీటింగ్ పెడతాం మదనపల్లిలో. 1 నెలలో మనకు పర్మనెంట్గా జిల్లా గెజెట్ వచ్చిన తర్వాత పీలేరులో కానీ, మాకు మదనపల్లి జిల్లా అయిన దానివల్ల పీలేరుకు సబ్ డివిజన్ అయింది. మాకు తుంగనూరు కాన్స్టిట్యున్సీ పీలేరు మాకు సబ్ డివిజన్ అయింది. మాకు కూడా ఆర్డీఓ, డిఎస్పీ పీలేరులో ఉంటాడు. కాబట్టి ఈరోజు మంచి మదనపల్లికి ఒక గుర్తింపు వచ్చింది. చరిత్ర ఉండే ఊరు బ్రిటిష్ కాలం నుంచి. అట్లా ఊరును నెగ్లెక్ట్ చేసినారు. రేపు 29లో మనకు జిల్లా ఇచ్చిన దానికి 4 సీట్లు గెలవాలి మనం, అది గుర్తు పెట్టుకోండి. ఈరోజు పని చేయించుకునేది కాదు, చంద్రబాబు గారి దగ్గర మనం పని చేయించుకునేది కాదు. ఈరోజు జిల్లా ఇచ్చిన దానికి
రేపు మనం 4 సీట్లు తంబలపల్లి కానీ పుంగనూరు కానీ మదనపల్లి కానీ పీలేరు కలిసి మళ్ళా మనం తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రికి కానుక ఇవ్వాలి మనమంతా కూడా. మొన్న కూడా తంబలపల్లి నియోజకవర్గం కానీ పుంగనూరు కానీ జిల్లా సెంటిమెంట్ ఉండింది, జిల్లా ఈ లేదని బాధ ఉండింది. అక్కడ నిలబడిన నాయకులు సరిగ్గా చేసుకొని దానివల్ల ఓడిపోయినారు. లేకపోతే ఆ 2 సీట్లు కూడా ఖచ్చితంగా గెలిచిందాం. తంబలపల్లి కానీ పుంగనూరు ఓడిపోయే సీట్లు కాదు. మనం ఎవరైతే క్యాండిడేట్లు ఇచ్చినామో వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన దానివల్ల సరిగ్గా చేసుకున్న దానివల్ల ఓడిపోవటం జరిగింది. లేకపోతే ఆ 2 సీట్లు కూడా గెలవాల్సిన సీట్లు ఆ 2 కూడా. కాబట్టి ఈరోజు విద్యాసాగర్ చాలా అభివృద్ధి చేయటం జరిగింది. ఇక్కడ వేదిక పైన ఉన్న మిగతా బ్యాంకుల నుంచి వచ్చిన అందరూ పేరు పేరున నమస్కరించుకుంటున్నా. ఈరోజు మదనపల్లి చరిత్ర తిరగరాసిన మనమందరం కూడా ఈరోజు ఎప్పటికీ చిరస్థాయిగా మేమంతా శాశ్వతం కాదు, మేము శాశ్వతం కాదు, జిల్లా ఎప్పటికీ ఇంక ఉండిపోతుంది. మదనపల్లి జిల్లా చరిత్రలో ఎప్పటికీ ఇంక ఉండిపోతుంది. అది ఎవరు తీసే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరంతా కూడా ఇక్కడ ఈ మీటింగ్ వచ్చిన దానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. 1924లో గంగారపు పెద్దరెడ్డప్ప గారు స్టార్ట్ చేస్తే ఆ రోజు 410 రూపాయలతో షేర్ హోల్డర్తో 30 మందితో ఉంటే ఈ రోజు 115 కోట్లతో ఈ రోజు మూలధనం ఉందంటే ఈ మదనపల్లి యొక్క చరిత్ర, మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజల యొక్క నీతి నిజాయితీకి ఉదాహరణ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2011 కానీ 2018లో కానీ మన విద్యా చైర్మన్ ఉన్నప్పుడు ఆ రోజున మూలధనాన్ని పెంచుకుంటూ పోతూ ఈ రోజు తిరిగి మళ్ళా ఈ రోజు చైర్మన్ అవడం, ఈ టౌన్ బ్యాంక్కి ఒక మహాదశ రావడం మళ్ళా స్టార్ట్ అయిందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరికీ ఒకటే, ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులు రవీంద్రనాథ్ గారు కానీ రాఘవేంద్రరావు గారు కానీ అన్నీ చెప్పారు. ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో ఏ రోజు ముందుంటారు. ప్రభుత్వాలు అతీతంగా, పార్టీలు అతీతంగా అందరికి కానీ సహకారం అన్నింటిలో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. కాబట్టి ఎప్పుడు కానీ ఆయన అడగకుండానే చేస్తారు. అటువంటి వ్యక్తి మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కాబట్టి అదే ఈ సహకారాన్ని కూడా అభివృద్ధిలో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నా. జై హింద్. చెవు దగ్గర అన్న నోటి దగ్గర పెట్టారు. మైక్ ఇస్తే ఇక మీరు చూశారు. స్వతంత్ర ఉద్యమ కాలం నుంచి కూడా సహకార రంగంలో కానీ సహకార ఉద్యమంలో కానీ మదనపల్లె పాత్ర ఈ దేశం మరవలేనిది. ఎందుకంటే స్వతంత్ర ఉద్యమ చరిత్రలో మదనపల్లెకి ఒక పేజీ ఉంది. ఆ పేజీని చెరపకుండా కాపాడుకుంటూ వచ్చి ఈ రోజు దాన్ని డిజిటలైజ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఇచ్చి. అంటే ఆ పేజీకి ఉన్నటువంటి చరిత్రను కాపాడుకుంటూ ఆ చరిత్ర ఆనవాళ్ళు చెరిగిపోకుండా ఉండాలని ఆ ఆనవాళ్ళకి ఒక బలమైనటువంటి ముద్ర వేసి నిలబెట్టారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటారు. అదే స్ఫూర్తితో ఖాతాదారులే ఓనర్లుగా నడుపుకోవాలని, మన డబ్బును మనమే సంరక్షించుకుంటూ దాన్ని పర్యవేక్షించుకుంటూ దాన్ని పెద్దదిగా చేసుకోవాలంటే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ద్వారానే సాధ్యమవుతుందన్నటువంటి బలమైనటువంటి నమ్మకం మీద ఈ వ్యవస్థ ఏర్పడింది. 1924లో ప్రారంభమైనటువంటి ఈ బ్యాంకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇప్పటి వరకు చేసినటువంటి పాలకుల చరిత్ర ఒకటి, ఈనాడు బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి కథానాయకుడు నాదెళ్ల విద్యాసాగర్ అన్న మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ లెగసీని మోయాలైన చాలా పెద్ద బాధ్యత, చాలా బరువైనటువంటి బాధ్యత. 120 కోట్లకు పైగా డిపాజిట్లతో నడుస్తున్నటువంటి ఈ బ్యాంకుని భావితరాలకు ఇంకొంత పెంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యతను భుజానేసుకున్నటువంటి విద్యార్థికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట చెప్తా. సహకార రంగం అంటే ఆయనకి ఎంత మక్కువ అంటే ఆయన చదువుకునే రోజుల్లోనే విద్యార్థి ఉద్యమాలు నడుపుతున్నటువంటి సమయంలోనే నారావారిపల్లిలో సహకార విధానం ద్వారా వ్యవసాయాన్ని నడిపించేటువంటి దార్శనికుడైన, అంటే సహకార రంగం పట్ల, సహకార విధానం పట్ల ఒకరికొకరు సహకారం చేసుకోవడం వల్ల సంఘం ఎలా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచన పట్ల బలమైనటువంటి విశ్వాసమే కాదు, బలమైనటువంటి ఆదర్శాలు కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.
తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఈ సహకార రంగం బలోపేతం అవుతుంది. బలోపేతం అవడమే కాదు, ఇతర సమాజాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అందులో మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మరొక చరిత్రను కూడా రాసుకోవాలని మరొకసారి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నడపడం అంటే ఒక చిన్న విషయం కాదు. గంగారపు పెద్దారెడ్డి గారు ఆ రోజు ఎంతో స్ఫూర్తితోటి ఒక మంచి సంకల్పంతో ఆయన 400 రూపాయలతోటి చేసినటువంటి ఒక ప్రయత్నం ఈరోజు 100 కోట్ల రూపాయల మూలధనంతో, అట్లాగే 150 కోట్ల టర్న్ ఓవర్, 70 మందికి 70 కోట్ల లోన్స్ ఇస్తూ ఎంతో మంది పేదలకు అండగా నిలబెట్టినటువంటి ఈ బ్యాంకుకి ఈ 100 సంవత్సరాల సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ బ్యాంకుని ఈ విధంగా నిలబెడుతూ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి, ఎంప్లాయీస్ కావచ్చు, ఆ సంఘ సభ్యులకు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక 100 సంవత్సరాలు కూడా ఈ సంస్థ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సహకార వ్యవస్థ అయితేనేమి, అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితేనేమి, ఇవన్నిటికీ బలంగా నమ్మేటటువంటి వ్యక్తి. ఆనాడు డ్వాక్రా సంఘాలను కూడా ఏర్పాటు చేసే దాంట్లో మహిళలకు సంబంధించి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తే చాలామంది అవహేళన చేశారు. కానీ ఈరోజు ఒక తిరుగులేని శక్తిగా ఈరోజు మహిళా సంఘాలు ఏ విధంగా డ్వాక్రా సంఘాలు బలంగా ఉన్నాయి. ఇంట్లో ఆడవాళ్ళు అంటే మగవాళ్ళకి లోన్లు తీసుకొచ్చి ఇచ్చే స్థాయికి ఈరోజు ఆ వ్యవస్థ వెళ్ళిందంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక మంచి ఆలోచన చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో సహకార సంఘాలన్నింటి కూడా పూర్తి స్థాయిలో వైభవం తీసుకొచ్చి ముందుకు వెళుతూ 10 మంది పేదలకి సేవ ఖచ్చితంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి 100 years సెలబ్రేషన్ చేసుకుంటామంటే మహానుభావుడు 1924లో ఎవరైతే ఈ బ్యాంకుని పెట్టారో పెద్దపరెడ్డి గారి యొక్క వారి యొక్క ఆలోచన, ఆ రోజు ఏ డేట్ వచ్చినా డేట్ ఫిక్స్ చేశారో ఈవేళ అది ఎంత కరెక్ట్ అయినటువంటి డేటు. ఒక వ్యవస్థ ఒక ఏదైనా ఒక వ్యవస్థ రావాలంటే 100 years రావాలంటే చాలా కష్టం. కానీ ఆ రోజు ఆయన సహృదయంతో మనకి ఇండిపెండెన్స్ రాకముందే అప్పుడున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ పరిసరాలన్నీ చూసుకుని బ్యాంకు లేనటువంటి రోజుల్లో మదనపల్లిలో బ్యాంకుని స్థాపించి ఇక్కడ ప్రజలకి చిన్న పెద్దగా ఎవరైనా వ్యాపారం చేసుకున్నా ఎవరు చేసుకున్నారో అందరికీ ఉపయోగపడుతుందన్న సదుద్దేశంతో ఈ మదనపల్లి కోఆపరేటివ్ బ్యాంకుని వారు స్థాపించారు. ఆ మహానుభావుడికి ఈవేళ మనందరం కూడా నిరాదరణ సమర్పించుకోవాలి. కారణం ఏంటంటే ఆయనే కాదు, ఆయనతో పాటు తదుపరిగా వచ్చినటువంటి ఎవరైతే ఈ బ్యాంకు ప్రసిద్ధి చేశారో వారందరికీ, రానున్నటువంటి పాలక మండలి సభ్యులందరికీ, అదేవిధంగా సిబ్బందిని కూడా, అదేవిధంగా ఖాతాదారులకి అందరికీ కూడా అభినందనీయం. ఈరోజు మిత్రుడు విద్యాసాగర్ ఉన్నారు. ఆయన బ్యాంకే కాకుండా బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఈ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో బైఫర్కేషన్ ముందు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఏదైతే అసోసియేషన్ ఉందో ఫెడరేషన్ బ్యాంకులు లాంటివి ఇక్కడ మనం విడిపోయాం, మనకు ఒక ఫెడరేషన్ ఉండాలని చెప్పేసి దాంట్లో ముందుకు వచ్చి ఒక ప్రమోటర్గా ఫెడరేషన్ కూడా స్థాపించినటువంటి ఘనత మన విద్యాసాగర్ గారు ఉన్నది అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. లేకపోతే కోఆపరేటివ్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఏ విధంగా ముందుకు వస్తున్నారు ప్రజలంటే ఇక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి అంటే కస్టమర్ రిలేషన్షిప్. కస్టమర్తో ఎలా వ్యవహరించాలి, పెద్ద కస్టమర్లే కాకుండా చిన్న కస్టమర్లు కూడా మనం తీసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలన్న సదుద్దేశంతో ఈ కోఆపరేటివ్ సెక్టర్ యొక్క ఉద్యోగం చేస్తాం. అదే మన పెద్ద పెద్ద బ్యాంకులకి
2 లక్షల అప్పు కావాలి, 3 లక్షల అప్పు కావాలంటే 80 అంటారు. అక్కడి నుంచి ఏంటి మేము పెద్ద పెద్ద కోట్ల రూపాయలు అప్పిస్తాం, కోట్ల రూపాయలతో మేము వ్యాపారం చేస్తాం, చిన్న చిన్నగా ఉన్నట్లయితే మేము తీసుకోవాలన్నట్టు కింద వాళ్ళు ఏ రోజులు చేస్తారో ప్రాసెస్ అన్నది కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ మన కోఆపరేటివ్ సెక్టార్లో ప్రతి 15 రోజులకు కానీ 1 నెలకు కానీ మీరు ఏదైనా లోన్ పెట్టుకుంటే ఆ లోన్ కంప్లీట్ చేసేటువంటి సిస్టమ్ ఈ కోఆపరేటివ్ బ్యాంకులో ఉంది అని మనకు తెలియవస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాలకు టమాటో తరలించే డ్రైవర్ల సమస్యలు అనేకమున్నాయని, తగినంత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం స్పష్టం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని టమాటా మార్కెట్ కార్యాలయంలో రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ ట్రేడ్ యూనియన్ సహాయకులు చైర్మన్ జంగాల శివరాంను మర్యాదపూర్వకంగా కలిసి యూనియన్ తరపున సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ ట్రేడ్ యూనియన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ హుసేన్, వైస్ ప్రెసిడెంట్ సాకే బాలకృష్ణ, స్టేట్ కన్వీనర్ కమురు భాషా, స్టేట్ కో కన్వీనర్ సురేష్ బాబు, అన్నమయ్య జిల్లా సెక్రటరీ చాంద్ భాషా, మీడియా సెక్రటరీ వెంకటరమణ, యూనియన్ సభ్యులు మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టమాటా తరలింపులో లారీ, ఐషర్, ఇతర వాహన డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ కు వివరించారు. అనంతరం మీడియాతో చైర్మన్ జంగాల శివరాం మాట్లాడుతూ వివిధ వాహనాల్లో వివిధ ప్రాంతాలకు టమాటా తరలించే డ్రైవర్ల ప్రాణాలు గాలిలో దీపం వంటివని, వారి ఇబ్బందులను తాను స్వయంగా చూశానన్నారు. ఆన్ సీజన్ లో ఒక రకంగా, సీజన్ లో ఒక రకంగా వారి కష్టాలు ఉంటాయన్నారు. మదనపల్లె మార్కెట్ యార్డ్ నుండి టమాటాలను దేశంలోని పలు పట్టణాలకు సరఫరా చేయడం జరుగుతోందని, ముఖ్యంగా వారణాసి, రూర్కెలా, కలకత్తా, భువనేశ్వర్, కాకినాడ, వైజాగ్, ఛత్తీస్గఢ్ ఇలా సుదూర ప్రాంతాలకు తరలించే డ్రైవర్లకు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. సమయానికి టమాటా వివిధ మార్కెట్లకు తరలించడానికి నిద్ర ఆహారం మాని డ్రైవింగ్ చేయడం ఎంతో కష్టమైన పనన్నారు. రైతులకు లాభసాటిగా ఉండే విధంగా చేయడమే కాకుండా డ్రైవర్ల సమస్యలు, మండి యాజమానులు, వ్యాపారస్తులకు న్యాయం చేయడానికి తగిన చొరవ చూపిస్తామని అన్నారు. త్వరలోనే టమాటా మార్కెట్ బైపాస్ రోడ్డుకు మార్పు చేయడం జరుగుతోందని, అప్పుడు అందరి సమస్యలు పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. చెప్పాలంటే గాల్లో ప్రారంభం ఇట్లా గాల్లో దిగు మాది పరిస్థితి. వీళ్ళు చెప్తా ఉంటే కడుపు తరిగిపోతాం. ప్రతి ఊటి కూడా చాలాసేపు దాదాపు 1.5 hours వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. పిన్ టు పిన్ వీళ్ళు చెప్పినారు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మేము కూడా గమనించడం జరిగింది దాదాపు 2 months నుంచి కూడా. ఇక్కడ జరుగుతుంది కొంచెం అన్సీజన్ కాబట్టి వీళ్ళు చెప్పిన దాంట్లో క్లారిటీ నాకు అర్థమైంది ఏమంటే, వీళ్ళు సరైన టయానికి వీళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళ టమాటాలు ఎత్తుకొని పోయే ప్లేస్ ఎట్లున్నాయంటే, వారణాసి వీళ్ళే తీసుకెళ్తున్నారు, రూర్కెలాకి వీళ్ళే తీసుకెళ్తున్నారు, కలకత్తాకి వీళ్ళే తీసుకెళ్తున్నారు, భువనేశ్వర్కి వీళ్ళే తీసుకెళ్తున్నారు, వైజాగ్ హెయిచర్లు అయితే వైజాగ్, కాకినాడ అంతా వీళ్ళే హెయిచర్లు. లారీలు వచ్చింది ఇట్లా కలకత్తా వరకు వీళ్ళే పోతారు. కలకత్తా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, భువనేశ్వర్, రూర్కెలా, వారణాసి ఇట్లా ఎన్నో రకాలుగా ఇవి జస్ట్ ఎంత దూరం జర్నీ అంటే 36 గంటలు, 38 గంటలు, 30 గంటలు. వీళ్ళకి ఒక డెడ్ లైన్ విధించినారు. ఇక్కడ మండి యజమానులు కావచ్చు, లేదంటే మండి యజమానులు దగ్గర కొనే వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళకి టైమింగ్ ఇచ్చినారు అనమాట. 35 hours పోవాల్సిన, అంటే 35 గంటల్లో పోవాల్సిన వెహికల్ 30 hours పోవాలా, 30 hours రీచ్ కావాలా. రీచ్ కాకపోతే మీకు 10,000 కట్ చేస్తాం, మీకు వచ్చే బాడీలో, లేదంటే 5,000 కట్ చేస్తాము. మీరు అంత ఒకలేనప్పుడు తోలినప్పుడు ఎందుకు బండి మాకు పెట్టాలా, ఇక్కడ మేము బండ్లు తీసుకోలేమో, బండ్లు మాకు లేవా అని వీళ్ళని ప్రేరేపిస్తాం. వీళ్ళకి ఇదే బతుకుదేరు కాబట్టి ఎట్లయితే అట్లయితే ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతోమంది ఓవర్ స్పీడ్తో పోయి, అంటే అర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock చేరాలి కాబట్టి. వారణాసి 3 o'clock 4 o'clock అంటే వీళ్ళు టిఫిన్ తింటారో తెలుసు, నిద్ర ఉంటుందో తెలుసు, నిద్ర లేదో తెలుసు. ఈడ మార్కెట్లో పెట్టినప్పటి నుంచి మండి ఈ మార్కెట్లోకి తెచ్చి లారీ పెట్టినప్పటి నుంచి అది లోడ్ అయ్యి టార్బాల్ కట్టి, అంటే లోడింగ్కి ఎంత ఇబ్బంది పెడతారో హమాలీలు అది చెప్పడం జరిగింది. టార్బాల్ కట్టేదానికి ఏ విధంగా ఇబ్బంది అది చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మార్కెట్లో నుంచి బయట ట్రాఫిక్ మొత్తం దాటుకొని బయట పోయి డెస్టినేషన్, అంటే ఆ ఊరు చేరే లోపల వీళ్ళు ప్రాణం ఉండొచ్చు, ప్రాణం పోవచ్చు. అట్లా ఉంది పరిస్థితి డ్రైవర్ది. ఎందుకు టైమింగ్ చేరాల. ఎంతోమంది ప్రాణాలు కోరుకున్నారు. మనం పేపర్లో చూసినాం, న్యూస్ పేపర్లో చూసినాం, వీడియోలో చూసినాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఎక్కడ చూడు లారీలు, హెయిచర్ బండ్లు అప్సెట్ అయిపోయింటాయి. ఏం టమాటా బండ్లు అప్సెట్ అయిపోయింటాయంటే కారణం ఇదే. మీరు చెప్పిన కారణమే. ఏమే, మీకు ఇచ్చే టైం తక్కువ, మీకు స్పీడ్ ఎక్కువ పోవాలి. వర్షం ఉండొచ్చు, ఇదేముండదు, ఏమన్నా అర్లీ మార్నింగ్ మంచు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. ఆ టైం మీరు చేరుకోవాలి కాబట్టి ఆ స్పీడ్తో ఓవర్ స్పీడ్తో పోయి ప్రాణాలు కూడా ఎంతోమంది పోగొట్టుకుంటుంది. చాలా బాధ అవుతా ఉంది. అతి త్వరలో దీనికంతా ముగింపు పలుకుతాము. ఖచ్చితంగా ఈ మార్కెట్ యార్డ్ని షిఫ్ట్ చేస్తాము బైపాస్లోకి. అప్పుడు మీకు 2-3 గంటల సేపు కలిసి వస్తారు టైము.
2-3 నెలల సేపు టైం కలిసి వస్తుంది. రైతులు కూడా మార్కెట్లో కాయ తెచ్చేకి వాళ్ళకు 2-3 నెలల సేపు టైం కలిసి వస్తుంది. ఓవరాల్గా 5 అవర్స్ మీకు అడ్జస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా మధ్యాహ్నం మార్కెట్ పెట్టాలంటాం. అంటే ఇప్పుడు అంగళ్ళు అక్కడంతా మధ్యాహ్నం మార్కెట్, అంటే పొద్దున రైతులు కాయలు దొరికొస్తారు ఫ్రెష్గా, మధ్యాహ్నం మార్కెట్ పెడతారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 వరకు అది ఈజీ. ఇట్లా వైజాగ్, కాకినాడ అంతా కొట్టేయచ్చు, హైదరాబాద్ అంతా కొట్టేయచ్చు ఈజీగా. అంతా 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ అంతా జరిపోతాయి. కాబట్టి కాయ ఫ్రెష్నే ఉంటుంది. సో 2 రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి అట్లా రైతులకి, అట్లా వ్యాపారస్తులకి, మండీ యజమానులకి అన్ని రకాలుగా కూడా న్యాయం చేయడానికే మాకు ఈ బాధ్యతని మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ బాధ్యత ఇచ్చినారు. కాబట్టి ఈ బాధ్యతను మేము శిరసా వహించి అందరికీ మేలు చేసి అల్టిమేట్గా రైతులకు లాభం వచ్చే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ది రాష్ట్రీయ చలాక్ ఏక్తా మంచ్ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926 ఆల్ ఓవర్ ఇండియా రిజిస్ట్రేషన్ నెంబర్ 17/11/730 యూనియన్ ద్వారా 28 రాష్ట్రాల్లో భారతదేశంలో యూనియన్ నడుపుతున్న యూనియన్ తరపు నుంచి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అలాగే మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్లు, జిల్లా కార్యకర్తలు, స్టేట్ కార్యకర్తలు అందరూ కలిసి వచ్చాము. భారతదేశంలో డ్రైవర్ల పాత్ర అత్యున్నతమైన పాత్ర ఉంది. ఇలాంటి సందర్భాల్లో డ్రైవర్లకి ఎదుర్కొంటున్న సమస్యలపైన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, కొత్తగా ఎన్నికైన మన శివరామన్న గారికి ముఖ్యంగా నా తరపు నుంచి, నా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు. మార్కెట్లో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యల పట్ల చైర్మన్ గారి దృష్టికి తీసుకొని వచ్చాము. డ్రైవర్లు రాత్రి పగలు కష్టపడి వస్తారు, రోడ్లలో జామ్ చేసేస్తారు. బండి ఇక్కడ 4 గంటలు లేట్ వదిలినా కూడా ఆ సమయాన్ని పోవాలని డ్రైవర్లకి వేధిస్తారు, ఫోన్లు చేసి సతాయిస్తారు. లేట్గా వెళ్ళినప్పుడు 10,000 రూపాయలు కట్ చేస్తామంటారు. 1000 రూపాయలు తొందరగా పోతే 2 గంటలు 1000 రూపాయలు ఇస్తామంటారు. ఇలాంటి అన్యాయంగా డ్రైవర్ల పైన దౌర్జన్యం చేస్తారు. సరుకు సమయానికి చేర్చకపోతే కొట్టడానికి, దౌర్జన్యానికి కూడా పాల్పడుతున్నారు. అలాగే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు, బండ్లు రైతులు తెచ్చిన సరుకు దింపుకొని ఎంటీ క్రేట్స్ ఇవ్వకుండా రైతుల బండ్లు ఆపుకొని బయట నుంచి వచ్చే లారీలు కానీ, ఐచర్లు కానీ, బొలెరోలు కానీ ఇవన్నీ జామ్ చేసేసి ప్రతి ఒక్కరు మార్కెట్కి ఆటంకం కలిగిస్తూ, దీనిపైన డ్రైవర్లు బండి తీయలేదని చెప్పి రైతులు కాటి నుంచి మనకి సహకారం అందిస్తారు. రైతులు ఏదో సరుకు తెచ్చి వెళ్ళిపోవాలా, మేము మళ్ళీ సాయంత్రం సరుకు తెచ్చుకోవాలని రైతులు ప్రాధాయపడుతుంటారు. కానీ ఇక్కడ డ్రైవరు ఇంత కష్టపడి వచ్చినాక కూడా మార్కెట్ బండి సైడ్ పెట్టలేదని డ్రైవర్ మీద దౌర్జన్యంగా చేస్తున్నారు. మండి వ్యాపారస్తులు కూడా ఈ మండికి పెడితే ఆ మండి గడ్డం తీయమని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. కూలీలు కూడా డ్రైవర్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తున తట్టుకొని బయట పోతే సమయానికి బండి వెళ్ళలేదని టైమింగ్స్తో సహా ఫోన్లు చేసి వేధించడం జరుగుతుంది. ఇలాగా మార్కెట్లో అనేక సమస్యలు ఉన్నాయి. టయానికి బండి రాలేదని చెప్పి వేధిస్తున్నారు. అన్ని రోడ్లు జామ్ చేస్తున్నారు. మార్కెట్ మన కొత్తగా ఎన్నికైన చైర్మన్ గారికి ఇవన్నీ దృష్టికి తీసుకొని వచ్చాము. ఈ సమస్యలపైన మాకి స్పందించి ఈ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ముఖ్యంగా మన ది రాష్ట్రీయ ఏకతా మంచ్ యూనియన్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. అలాగే డ్రైవర్ల సమస్యలు ఎక్కడ ఉంటాయో అక్కడంతా మేము స్పందిస్తూ ఉంటాము. అది మా ఒక ప్రధాన లక్ష్యము. డ్రైవర్ల సమస్యలు పోరాడే విధంగా గౌరవనీయులైన ఈ మార్కెట్ చైర్మన్ గారు శివరాం అన్నగారికి మా ఒక తెలియజేశాము. ఈ సమస్యల పట్ల అన్న తొందరగా ఇవన్నీ మాకు సాల్వ్ చేస్తారని ప్రాబ్లమ్స్ ముఖ్యంగా అన్నగారికి ది రాష్ట్రీయ ఏకతా మంచ్ యూనియన్ తరపు నుంచి భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో యూనియన్ నడుపుతున్న యూనియన్లో ఉన్న 22 కోట్లపై జనాభా నుంచి ముఖ్యంగా మన యూనియన్ సభ్యుల తరపు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాష్ట్రంలో గత నెల 24వ తేదీ నుండి నేటి వరకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే షాజన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కొత్తవారిపల్లి 1 నందు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏమి చేస్తుందో వివరించి వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల అధికారులు సమన్వయంతో రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. పంట దిగుబడి పెరగడం కోసం ఎటువంటి రసాయన ఎరువులు వాడాలి, ఏ సమయంలో ఏ పంట వేయాలన్న అంశాల గురించి వివరించడం జరుగుతుందని తెలిపారు. రైతులతో క్షేత్రస్థాయిలో మాట్లాడి వారి సమస్యలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందన్నారు. ఒక నెల లోపల 25 నుంచి 50 ఆవులు వాళ్ళు గ్రౌండ్ చేయాలి. ఇక్కడ 25 నుంచి 50 ఆవులు ప్రతి పంచాయతీలు 24 పంచాయతీలు ఉన్నాయి. 25 లేదంటే 50 24 పంచాయతీలు కూడా
మీరు అందరూ రైతుల దగ్గర తీసుకొని వాళ్ళ ఐకేపీలో వాళ్ళ భార్య వాళ్ళు కూడా లింకప్ చేసి వాళ్ళ ద్వారా తీసుకొని పోయి మీరు లోన్ అప్లై చేసి వాళ్ళకి ఆవులు తీసివ్వండి. ఆవులు వాళ్ళు తీసినప్పుడు హార్టికల్చర్ వాళ్ళు గడ్డి కోసం సహకరించారు. ఏదమ్మా దీన్ని సీడ్ ఇస్తారు కదా, మీరు ఇవ్వడం కదా, మీరే ఇస్తారా? దాంట్లో మీరు ఇస్తారా? వాళ్ళకి అప్లై చేయించారు సార్. పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకొని ఈ ఆర్బీకేలో ఎవరెవరు ఉన్నారు, ఎవరో మా ఆర్బీకే ఇన్ఛార్జ్, మీరు ఇప్పుడు వెటనరీ వాళ్లకు, అగ్రికల్చర్ వాళ్ళకు, అది కాకుండా మన హార్టికల్చర్ వీళ్ళతో కోఆర్డినేట్ చేయాలి. ప్రతిరోజు మీరు ఏం మీటింగ్లు పెడతారో, ఎవరికి ఎడ్యుకేట్ చేస్తారో దాని ఫొటోస్ పెట్టాలి. అవి మీరు ఏవో గారు మీరు ఎవరైనా మండల స్థాయి నాయకులు ఆఫీసర్స్ మీరు అవన్నీ నాకు ఫార్వర్డ్ చేయాలి. ప్రతి ఒక్క పంచాయత్ ఫంక్షనింగ్లో ఉండాలి. సిస్టమ్ అక్కడికక్కడ అందుబాటులో ఉండాలి. ఏదో ఎమ్మెల్యేనే రావాలా, ఎమ్మెల్యేనే చూడాలా, ఎమ్మెల్యేనే చెప్పాలని లేదు. మీరు మీ బాధ్యత మీకు గుర్తించాలి. అవి ఊరికే మనం ఏదో వచ్చినాము ఈరోజు కండు లేదు. ఈరోజు ఏదైతే మాట్లాడినాం మళ్ళా 10 రోజుల తర్వాత ఇదే సభ మళ్ళీ పెడతారు. అప్పటికి ఏం పని జరిగిందని డేట్ ఇవ్వండి, తిరుపతి రాసి పెట్టుకోండి. ఈరోజు ఎంత డేట్? ఈరోజు 3వ తేదీ. రేపు 15 కానీ 18 కానీ కట్టండి. మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఇక్కడ విజిట్ చేస్తాము. ఏం సమస్యలు ఉన్నాయి మళ్ళీ అప్పటికి ఇప్పటికి ఏం ఉన్నాయి. కరెంట్ డిపార్ట్మెంట్ ఏపీఎస్పీటీసీ చెప్పినారు. ఏ గారు లైన్ మ్యాన్ ఎవరో శంకర అనే మనిషితో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను డి గారికి చెప్పినాను, దానిపైన యాక్షన్ ఉంటుంది. ఏం దాంట్లో లేదు ఉండము. ఈ విధంగా పూర్తి స్థాయిగా మీకు పరిపాలన దక్షత మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈరోజు మీ దగ్గరకు వచ్చి మీ ఇళ్ళ దగ్గర మీ పంచాయతీ ఆఫీస్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని దాని పరిష్కార మార్గం పెట్టాం. ఇవే కాకుండా ఇంకా ఏమైనా ఉంటే కూడా మీరు మా నోటీస్ తెస్తే మేము తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తామని సవినయంగా తెలియజేస్తూ మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 100 సంవత్సరాల వేడుకల నిమిత్తం మదనపల్లెకు విచ్చేసిన ఎమ్మెల్యేలకు మదనపల్లె ఎమ్మెల్యే షాజాన్ బాషా స్వాగతం పలికారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మురళి, పులివర్తి నాని, ఎమ్మెల్సీ రమేష్, పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబులకు సాలువ కప్పి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుండి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 100 సంవత్సరాల వేడుకలు జరుగుతున్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదల్ల విద్యాసాగర్, వైస్ చైర్మన్ మహర్షి భాస్కర్, డైరెక్టర్లు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. సార్ అరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జిల్లా ఏంది బంగారు ఎక్కువ అమ్ముతారు ఇంకా జిల్లా అక్షలు పెద్దగా చేద్దాం. మనం అంతా కలిసి అప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనవసరంగా డబ్బు పట్టేసుకెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అన్నా చూడన్నా
సంగము నన్ను దించిన ఒక్క సెకండ్ దించిన విధాన ఇట్లా వచ్చాను ఉండన్నా అన్న నా ఇంకా వెనక్కి వాళ్ళ మౌనన్నా ఇస్తాను నా వెనక్కి రండి అన్న అన్న ఇస్తాను ఇస్తాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం మీరు మమ్మల్ని వస్తే మాకు టీ లోపల వచ్చేస్తుంది బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. మదనపల్లెకు చెందిన శ్రావణి హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు. ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య 75కు చేరుకుందని అబూబకర్ తెలిపారు. హాయ్ ఆల్, మై నేమ్ ఇస్ శ్రావణి. నేను రెండోసారి హెయిర్ డొనేషన్కి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ అది అందులోనూ 75th ఇది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు హెల్పింగ్ మైండ్స్కి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చాలామంది వచ్చి డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి ఈ కేశాల దానం, ఈ కేశాల దానంలో మహిళలు చిన్నారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేస్తూ, అంటే ఇక్కడ ఈ కేశాల దానం ఎందుకు గొప్పదంటే మహిళలకు అమ్మాయిలకు అందమే హెయిర్స్. అటువంటి
వాళ్ళ సగం అన్నాన్నే దానం చేస్తున్నటువంటి గొప్ప మనసుని చాటుకుంటున్నారు. వారందరికీ హెల్పింగ్ మైండ్స్ నుంచి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ, ఇక శ్రావణి గారు అయితే సంవత్సరం వ్యవధిలోనే రెండవసారి, అంటే తను రెండవసారి వచ్చి కేశాల దానం చేయడం చాలా ఆనందంగా ఉంది. 75వ కేశాల దాతగా నమోదైనటువంటి శ్రావణి గారికి హెల్పింగ్ మైండ్స్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంత మంచి సేవా కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక హెల్పింగ్ మైండ్ సేవా కార్యక్రమాలు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి నెల రక్తదాన శిబిరాలు, అమ్మాయిలు మహిళల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాల్లో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, అన్నార్థుల యొక్క ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ సేవలు, ఇలా ఎన్నో రకాల సేవలు చేస్తూనే ఈ క్యాన్సర్ బాధితుల కోసం అండగా నిలబడడానికి, కీమోథెరపీలో 4th స్టేజ్లో చాలామంది హెయిర్ లాస్ అయిపోయి మానసికంగా వేదయ్యి ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఉంటాయి. ఇప్పటికీ 5 మందికి ఉచితంగా విగ్గులు కూడా అందించడం జరిగింది. వాళ్ళ వివరాలు కూడా పూర్తిగా గోప్యంగా ఉంచడం జరిగింది. ఇలా ఎవరైనా విగ్గులు కావాలన్నా కూడా క్యాన్సర్ బాధితులు హెల్పింగ్ మైండ్స్ని సంప్రదించవచ్చు. పూర్తి ఉచితంగా వాళ్ళకి ఈ విక్స్ అనేది అందించడం జరుగుతుంది. ఈ కేశాల దానంలో గొప్ప మనసుని చాటుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేటి కేశాల దాత అయినటువంటి శ్రావణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. నమస్తే, నేను మీ నాగరాజ్, తిల్లానా జాయింట్ సెక్రటరీ. గత 5 సంవత్సరాలుగా తిల్లానా ద మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ని అనే కాంపిటీషన్స్ని ఎంతో గణనీయంగా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రజలైతేనేమి, చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళు అయితేనేమి, అందరూ కూడా ఆ తిల్లానా ద మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ని ఎంతగానో సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క తిల్లానా అవార్డ్స్ అనేది మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ ఆర్టిస్ట్ కావచ్చు, డ్యాన్సర్ కావచ్చు, సింగర్ కావచ్చు, లేదంటే యాక్టింగ్ కావచ్చు, లేదు ఇంకా ఇతర సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాం. అదేవిధంగా వీటన్నిటిని కూడా ఈ తిల్లానా ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇక్కడ మేము పెట్టడం జరుగుతుంది. దాన్ని మీరు వినియోగించుకొని మీలో ఉన్న ప్రతిభని కనబరుచుకొని ఈ తిల్లానా అవార్డ్స్లో పాల్గొనాల్సిందిగా మేము మరీ కోరుకుంటున్నాం. వేదిక వచ్చి పీపీఆర్ కళ్యాణ మండపం, బైపాస్ రోడ్, వెనిలా రెస్టారెంట్ ఆపోజిట్. రేపటితో మా తిల్లానా అవార్డ్స్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే క్లోజ్ అవుతాయి. వాటికి సంబంధించి మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే మా నెంబర్ చెప్తాను చూడండి, 9676499064. గత 5 సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న తిల్లానా కాంపిటీషన్స్ ఈ సంవత్సరం కూడా ఘనంగా మేము తిల్లానా ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చెప్పి, ఇందులో ఎలాగంటే డ్యాన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ప్లస్ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రతిభని గుర్తించడానికే మేము ఈ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ మంత్ 7th పీపీఆర్ కన్వెన్షన్ హాల్లో బైపాస్ రోడ్లో నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, మదనపల్లిలో ఉన్న డ్యాన్స్ క్లాసులు కావచ్చు, డ్యాన్స్ మాస్టర్లు కావచ్చు, అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి, ఆర్టిస్టులు కూడా కావచ్చు, ప్రతి ఒక్కరు మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. గత 5 సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా గడుపుకుంటూ వస్తున్న ద తిల్లానా మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ ఈ సంవత్సరం కొత్తగా మరియు నూతనంగా ద తిల్లానా ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అవార్డుని మన ముందుకు తెచ్చింది. ఇందులో మన మదనపల్లి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉన్న కళాకారులు వచ్చి ఎంతో విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని వివరాల కోసం 9676499064 నెంబర్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. అడ్రస్ వచ్చి పీపీఆర్ కన్వెన్షనల్ హాల్, వెన్నెలా రిసార్ట్ దగ్గర. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 100 సంవత్సరాల పాటు మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ప్రజలకు సేవ చేస్తూ వస్తుందంటే ప్రజల్లో ఆ బ్యాంకు కమిటీ సిబ్బంది చూరగొన్న నమ్మకమే కారణమన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 100 సంవత్సరాల వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వం సహకార బ్యాంకులను నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటి బలోపేతానికి సహకారం అందిస్తున్నారన్న మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు 100 సంవత్సరాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రముఖులు, కూటమి పార్టీల నాయకులు.
ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.